ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాను. ప్రభువైన యేసు ఎప్పుడు ఏమై ఉన్నాడు అనే సమాచారం మనుషులు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసు నేడు ఏమై ఉన్నాడు? ప్రభువైన యేసు అనాదిలో ఏమై ఉన్నాడు? ప్రభువైన యేసు నిత్యత్వంలో ఏమై ఉండబోతాడు అనే సమాచారము గ్రంథం తేటగా మాట్లాడుతుంది. నేడు ప్రభువైన యేసు సిలువ వేయబడినవాడు కాదు. మన అంటే కాంటెంపరీ జీవితాల్లో అంటే మన సమకాలికమైన జీవితంలో ప్రభువైన యేసు ఎప్పుడు సిలువ వేయబడినవాడు కాదు. ప్రభువైన యేసు దేవుని మనసులో జగత్తు పునాది వేయబడక మునిపే సిలువ వేయబడటానికి నియమించబడినవాడు. మొదటి పేతురు 1వ అధ్యాయంలో 18వ వచనంలో పితృపారంపర్యమైన విడిచిపెట్టినట్టుగా క్షయవస్తుల విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. జగత్తు పునాది వేయబడక ముందు నియమింపబడ్డాడు అని సమాచారం గ్రంథం తెలియజేస్తుంది. సిలువ వేయబడటానికి ప్రభువైన యేసు జగత్తు పునాది వేయబడకు నియమించబడినవాడు. నేడు సిలువ వేయబడటానికి కాదు. ప్రతివాడి జీవితంలో ప్రతి తరంలో ఆయన సిలువ వేయబడటానికి నియమించబడినవాడు కాదు. దేవుని మనసులో లోకం పుట్టక మునిపే క్రీస్తు సిలువ వేయబడటానికి నియమించబడ్డాడు. క్రీస్తు యొక్క శిలువ మరణంలో మనుషులకు అనేకమైన దీవెనలు అనుగ్రహించబడ్డాయి. క్రీస్తు శిలువ మరణం దేవుని మనసులో జరిగిన నిర్ణయం అది. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయంలో 4వ వచనం నుండి కింద చదివేస్తాం 6వ వచనం వరకు. హెబ్రీయులకు 10వ అధ్యాయం 4వ వచనం. అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపం తీసివేయట అసాధ్యము. 14వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, కానీ శరీరం మంచిది కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చు ఇదిగో నేను వచ్చిన్నాను అన్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి గ్రంథం చుట్టూ రాయబడిన ప్రకారము దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు ప్రభువైన యేసు. ప్రభువైన యేసు అనాదిలో నిత్యత్వంలో దేవత్వం కలిగిన వాడయండి. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకొనక మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రాయబడింది. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయంలో సమాచారం రాయబడింది. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి. దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి
ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవుని స్వరూపం కలిగిన ప్రభువైన యేసు ఈ లోకానికి సృష్టికర్త, సమస్తం సృష్టించిన వాడు. ప్రభువైన యేసు సృష్టికర్త అయ్యండి, దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యండి, రక్తమాంసంలో పాలువాడు అవటం అనేది దేవుని సంకల్పంలో భాగం. మాంసంలో పాలువాడు దేవుని సంకల్పంలో భాగం. రక్తమాంసంలో ఆయన పాలువాడైనప్పుడు ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకోలేదని చెప్పింది గ్రంథం. ఏప్రిల్ 2వ అధ్యాయంలో 16వ వచనం రాబడింది. ఏప్రిల్ 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కాబట్టి దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన వాడు ప్రభువైన యేసు. నిత్యత్వంలో దేవదూతలకు ఎంతో ఉన్నతమైన వాడు అయ్యండి. భూలోకానికి అవతరించవలసిన సమయం ఏర్పడినప్పుడు ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుంది. 2వ అధ్యాయం 14వ వచనంలో హెబ్రీ కాబట్టి ఎందుకు దేవుడు మనుషుల పోలిక పుట్టాడు అని చెప్పేశాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున రక్తమాంసాలు కలిగిన వాళ్ళ పిల్లలు కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం లోపల వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసంలో పాలివాడు అని కారణం చెప్పేశాడు. దేవదూతల స్వభావాన్ని ఎందుకు ధరించుకోలేదు? ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకోనక దేవదూతలు రూపంలో ప్రభువుని యేసు వస్తే చనిపోవడానికి అవకాశం ఉండదు. దేవదూతలు చావరు. దేవదూతలు అమరుడు. కాబట్టి ప్రభువుని యేసు అమరుడిగా రక్తమాంసం భూమి మీదకి రాలా. అమరుడిగా మరణించిన వాడిగా వస్తే మరణం యొక్క బలగల అపవాదిని నశింపజేయటానికి వీలు ఉండదు. అపవాదిని నశింపజేయటానికి మరణం పొందాల్సిన అవసరం ఉంది. దేవదూతల స్వభావంలో వస్తే మరణం పొందే అవకాశం లేదు. కాబట్టి మరణం యొక్క బలం గల వాళ్ళ అపవాదిని మానవ శత్రువుని నశింపజేయడానికి అవకాశం లేదు. ప్రభువైన యేసు అని ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించగలుగుతాం. ఆ పిల్లలు రక్తవంశం కలవారు. నేను కూడా రక్తవంశంలో ధరించుకోవాలి అనే భావంతో అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసిన అవసరం వచ్చిందని చెప్పేసి వచ్చాయి. చదువుతారు. హెబ్రీ 2వ అధ్యాయంలో 16వ వచనం మళ్ళీ రాబడింది. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరము అన్ని విషయంలో సహోదరుల వంటి వాడు కావలసిన అవసరం వచ్చింది. అన్ని విషయంలో తన సహోదరుల వంటి ప్రభువైన యేసు అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసిన అవసరం వచ్చిందండి. దేవదూతల స్వభావం ధరించుకోవడానికి ఇష్టపడకుండా దేవుని స్వరూపం కలిగిన వాడు కనీసం భూమి మీద రక్తమాంసంలో పాల్పడడానికి ఇద్దరు వచ్చినప్పుడు దేవదూతల స్వభావం ధరించుకోనక అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసిన అవసరం. సహోదరులు రక్తమాంసాలు కలిగిన వాడు. తన సహోదరులు దేహంలో నివసించేవాడు.
అలసిపోయేవాళ్ళు సహోదరులు, ఆకలి పడేవాళ్ళు, దప్పిపడేవాళ్ళు, శరీరంలో బలహీనత కలిగిన వారు, చావులకు లోనైన వారు తన సహోదరులు, అన్ని విషయంలో తన సహోదరులు వంటి వాడు. అందువల్ల ప్రభు యేసు రక్తమాంసంలో పాలువాడైనప్పుడు, అంటే నిన్న నేడుగా జరిగిన కార్యక్రమం కాదు, ఆయన రక్తమాంసంలో పాలువాడైనప్పుడు మనం పుట్ల, మన తాతల పుట్ల, ఆయన రక్తమాంసంలో పాలువాడైనప్పుడు అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసిన అవసరం వచ్చి తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడంట. సహోదరుల దగ్గరికి వెళ్ళిపోయి, రే నేను మీలో ఒకటి రా బాబు, మీ సమస్యను పరిష్కరించడానికి వచ్చిన వాడిని, అవతరించిన వాడిని, ఈ రక్తమాంసాలు మీకోసం ధరించిన వాడిని, మీలో భాగస్వామ్యం ఉండడానికి వచ్చిన వాడిని ప్రభు యేసు దగ్గరకు వస్తే గ్రంథంలో మనం చూసినట్టు తన సహోదరులు ఆయన అంగీకరించలేదు. ఆఖరికి తోడబుట్టిన వాళ్ళు సైతం ఆయన నిరాకరించడం అనేది ఒక ఆశ్చర్యమైన సమాచారం. తోబుట్టువులు యోహాను సువార్త 7వ అధ్యాయంలో యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి నుండి ఇలా రాబడింది, చదువుతాం. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెరికినందున యేసు యోదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగంగా అంగీకరింపబడుకోరు వాడు ఎవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యమును చేస్తున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, అంగీకరించలేదు. ఆయన సహోదరులను అంగీకరించాడు. సొంత ఇంటి వాళ్ళు, ఎంగిలిపోలు తాకిన వాళ్ళు అంగీకరించారు. ప్రభు యేసు రక్తమాంసంలో పాలువాడైన కారణాన, కేవలం ఒక నరమాత్రుడిగా కనిపించిన కారణాన తోటి మానవుడిగా మనం ఆలకించింది. అప్పుడప్పుడు బొమ్మల్లో యేసు ప్రభు అని బొమ్మని చెప్పని బొమ్మ వేసేసి ఆ బొమ్మ చుట్టూ కొంచెం ప్రత్యేకమైన రంగేస్తారు. అలాంటి రంగు ప్రభు యేసు భూమి జీవించిన కాలం ఉండినట్లయితే గుర్తించేవాడు జనం. అలాంటి రంగు ఏముండేది కాదని సామాన్యమైన మానవుడు కొంచెం ప్రభు యేసు సాధారణమైన మానవుడు ఉంటే మనిషి లక్ష్య పట్ల అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. ఆయన రక్తమాంసంలో పాల్గొడ అవటం జరిగిపోయింది. కల్వరి శిలువలో అపవాదిని నశింపు చేయటానికి ఆయన యుద్ధం జరిగించిన మహత్తరమైన గొప్ప సంగ్రామం అది. అపవాదిని ఎదిరించి వానిని లయపరిచే కార్యక్రమం జరిగిపోయింది. కల్వరి శిలువలో అయిపోయింది. మరణాన్ని నిరర్ధకం చేసేసాడు ప్రభు యేసు. మరణం యొక్క ముళ్ళును తెంచేసి మరణమును నిరర్ధకం చేశాడు ప్రభు యేసు. మొదటి 2 తిమోతి 1వ అధ్యాయంలో 9వ వచ్చి నుండి 11వ వచ్చే వరకు మరణాన్ని నిరర్ధకం చేసి అని చెప్పని రాబడింది. ఆయన పాతాళ పాటలను కట్టివేసి పాతాళ యొక్క అధికారాన్ని నిర్మాణం చేసి మనుషులకు విమోచన రక్షణను ప్రసాదించి
ఈ కార్యక్రమాలన్నింటినీ జరిగించడానికి ప్రభువైన యేసు ఎన్నడో చేసేసాడు. పాప రుణాన్ని చెల్లించాడు ప్రభువైన యేసు. నువ్వు పాపానికి రుణస్థుడు కావు, పాపానికి రుణస్థుడు కావు. కానీ పాపానికి రుణస్థుడు రుణాన్ని చెల్లించితే ప్రభువైన యేసు తానే స్వయంగా చెల్లించితే, నేడు పాపానికి రుణస్థుడు అన్నట్టుగా బ్రతికే మనుషులు అర్థం ఏం చేస్తున్నారు? ప్రభువైన యేసుని అంగీకరించలేదన్నమాట కదా. పాప రుణాన్ని చెల్లించాడు, కానీ ఇప్పుడు పాపానికి రుణస్థులుగా బ్రతికే మనుషులు పాపానికి రుణస్థులుగా బ్రతుకుతున్నారని అర్థం ఏంటి? పాపం చేసేవాళ్ళు పాపానికి రుణస్థులు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. క్రీస్తు ప్రభువుని అంగీకరించేవాళ్ళు పాపానికి రుణస్థులు కాదు. పాపానికి రుణస్థులు కాదంటే పాపం చేసేవాళ్ళు కాదు. ప్రభువైన యేసు గతంలో మీకు నేను తెలియజేసినట్టు మన శాపాన్ని అనుభవించాడు. ప్రభువైన యేసు శాపగ్రాహి అయ్యాడు, మన కోసమే శాపగ్రాహి అయ్యాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువైన యేసు శాపగ్రాహి అయ్యాడు. గలతీ 3వ అధ్యాయం 13వ వచనంలో రాబడింది. గలతీ 3వ అధ్యాయం 13వ వచనంలో వాగ్దానము మనకు లభించినట్లు కలుగుటకై మన కోసం శాపమై ధర్మశాస్త్రం శాపం నుంచి విమోచించను అని చెప్పి శాపం అనుభవించిన ప్రభువైన యేసు నీ శాపగ్రాహి కాకుండా చేశాడు. కానీ ఇంకా శాపగ్రాహిగాని బతుకాలను ఆలోచించేస్తున్నాం. న్యాయమా ఇది? నేను ఇంకా చెప్పేశాడు, మన పాపం రుణాన్ని ప్రభువైన యేసు చెల్లించాడు అన్నమాట తెలియజేశాను. పాపమునకు శిక్ష అనుభవించాడు ప్రభువైన యేసు. రోమీయులకు 8వ అధ్యాయంలో పాపమునకు శిక్ష అనుభవించిన ప్రభువైన యేసు. 8వ అధ్యాయం రోమీయులకు 3వ వచన సమాచారం రాబడింది. శరీరమును అనుసరించగా ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఈ పాపానికి శిక్ష విధింపబడింది. ప్రభువైన యేసు పాపములకు శిక్ష అనుభవించి నీకు శిక్ష లేకుండా చేసేసాడు ప్రత్యేకించి. 8వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ఇప్పుడు క్రీస్తును యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆయన శిక్ష అనుభవించాడు, నీకు శిక్ష లేకుండా చేశాడు. ఆయన శాపం అనుభవించాడు, నీకు శాపం లేకుండా చేశాడు. ఆయన పాపంగా చేయబడ్డాడు, నేను నీతిగా తీర్చేశాడు. నువ్వు పాపాన్ని దాసులో కాదు, రుణస్థులో కాదు. క్రీస్తు యేసునందు పాపమునకు దాసులు కానీ పాపము రుణస్థులు కానీ స్వతంత్రులు క్రీస్తు యేసునందు. అందువల్ల ప్రభువైన యేసునందు ఆయన ఏం చేశాడు అంటే మానవ జాతి కొరకు నీకుండే ప్రతి విధమైన సమస్యను పరిష్కరించేశాడు తను స్వయంగా. నీకు సమస్య లేకుండా చేశాడు, నీకు సమస్య లేకుండా చేశాడు, నీ సమస్యలన్నీ పరిష్కరించేశాడు. కానీ జీవితంలో అన్ని సమస్యలు కలిగినట్టుగా బ్రతుకుతున్న మనుషులు క్రీస్తును అంగీకరించలేదన్నమాటే కదా.
క్రీస్తుని అంగీకరించితే, నా సమస్య పరిష్కరించిన వాడు ప్రభువైన యేసుని అంగీకరించితే నీకు సమస్య లేదు వాస్తవానికి. రోమీయులకు 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియే లేదు. క్రీస్తు యేసునందుని జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమము నుండి నన్ను విడిపించని చెప్పేసి. క్రీస్తు యేసులో ఉంటే ఏ శిక్ష లేదు. తను అంగీకరించినవా క్రీస్తు యేసులో ఉంటారు. తను అందరు అంగీకరించారో వారికి అందరికీ అనే ఒక విశేషమైన సమాచారం. కాబట్టి ప్రభువైన యేసుని నిరాకరించే మనుషులు అంగీకరించడం, నిరాకరించడం 2 కార్యక్రమాలు ఉన్నాయి గ్రంథంలో. యోహాను సువార్త 12 48 యోహాను సువార్త 12 48 నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వారికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాట అంటే వానికి తీర్పు తెచ్చును. ఏలయనగా నా అంతా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలను, ఏమి మాట్లాడవలను తండ్రి నాకు ఆజ్ఞాపించినాడు అన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును. కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అని. ప్రభువైన యేసు నన్ను నిరాకరించావా, అంగీకరించావా? ప్రభువైన యేసుని అంగీకరించావా, నిరాకరించావా? ఎప్పుడో జరిగి తప్పని కార్యక్రమం. ప్రభువైన యేసు మరోసారి మన శిలువ మనం అనుభవించబడుతున్నా. మరోసారి ప్రభువైన యేసు పాపంగా చేయబడబోట్లా. మరోసారి శాపగ్రాహి కాబోట్లా. మరోసారి రుణాన్ని చెల్లించడానికి ఉద్దేశించలా. ఇలా కార్యక్రమాలు జరిగించేశారు. ప్రభువైన యేసుని అంగీకరించిన వాళ్ళు, నిరాకరించిన వాళ్ళు అనేకంగా మన ఎదురు పెట్టబడిన కాబట్టి నువ్వు ప్రభువైన యేసుని అంగీకరిస్తున్నావా? లేకపోతే నన్ను నిరాకరించి అని చెప్పినట్టుగా నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు కలడు. నేను చెప్పిన మాట తీర్పు తీరుస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి వచ్చాయి. ప్రభువైన యేసుని నిరాకరించితే, అంగీకరించడం అని ఒక విశేషమైన సంగతి ఉంది, నిరాకరించడం అని 2వ కార్యక్రమం ఉంది. అంగీకరించిన వారు ఆయన విమోచన అంగీకరించిన వారు. అంగీకరించిన వారు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనుషులను విమోచించడానికి చేసిన కార్యక్రమం. అది సమస్తమైన దుర్నీతి నుండి విమోచించబడిన వారు అంగీకరించిన వారు. అంగీకరించితే ప్రభువైన యేసు సమస్తమైన దుర్నీతి నుంచి నేను విమోచించాడు. నీ పాపము శిక్ష నుండి తొలగించాడు. అంగీకరించితే పాపం శిక్ష నుంచి ఎప్పుడైతే నేను తొలగించాడో నువ్వు పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి ఆయన అంగీకరించావు. మన యేసుని అంగీకరించిన దానికంటే పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. అందుకు అలాగ అంగీకరించాను నేను. అంగీకరించుట 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం. ప్రభువైన యేసు యొక్క విమోచన అంగీకరించిన వారు అపవిషయమై చనిపోయిన వారు 24 సమాచారం రాబడింది. పాపముల విషయమై చనిపోయి మన ఆయన శరీరం కూడా మన పాపాలను మోసుకున్నాడు. నువ్వు అంగీకరించితే ఏం జరగాలి? పాప విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. అది సింపుల్, అంత సింపుల్. అది ఇంక పెద్ద విషయం కాంప్లికేటెడ్ కార్యక్రమం కాదు. మన పాపములు ఆయన మాన మీద మోసుకున్నాడు అని అంగీకరించితే నువ్వు పాప విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ
కాబట్టి పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడం అనేది ఆయన అంగీకరించడంలో ఉండే విషయం, ఆయన శిలువ మనం అంగీకరించడం ఉండే విశేషం. ఆయన రాను మీద మన పాపములు మోసుకొనెను, అంగీకరిస్తున్నావా? ఆయన నీ పాపాన్ని మోసినట్టు అంగీకరిస్తావా? అంగీకరిస్తానండి. అయితే అప్పుడు ఏం జరగాలి? పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. అంగీకరించడం అంటే అది అర్థం. నేను కూడా యేసుప్రభు నమ్మాను కాదు, యేసుప్రభు నమ్మాను అని చెప్పిన ప్రతివాడు ఆయన అంగీకరించిన వాడు కాదు. కాబట్టి అంగీకరించడం నిరాకరించడం అని ఒక విశేషమైన సమాచారం మన దగ్గర పెట్టబడింది. మనలో ఎంతమంది ఆయన అంగీకరిస్తున్నారు, ఎంతమంది దక్కలేదు అవన్నీ నిరాకరించేస్తున్నారు అని జీవితం ఎదురుగా పెట్టబడ్డ పరీక్ష ఇది. ఆయన తానే వాని మీద మన పాపములు మోసుకొనెను, అంగీకరించేది ఎవరు? పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించేవాళ్ళు అంగీకరించిన వాళ్ళు. పాప విషయమే చనిపోకుండా నీతి విషయమే బ్రతకకుండా బతికేవాళ్ళు క్రీస్తువు నిరాకరించిన వాళ్ళు. ఆయన శిలువ మనం నాకు అవసరం లేదా అన్నవాడు. క్రీస్తువు శిలువ మనం అవసరం లేకపోతే నన్ను నిరాకరించి నా మాటను అంగీకరించడం వానికి తీర్పు తెచ్చే జనం అవుతుంది. నా మాట్లాడి జనం తీర్పు తెస్తుంది, నా ఇంత సొంతంగా మాట్లాడాను. అందువల్ల ప్రభువుని యేసుని అంగీకరించడం ఒక విశేషమైన సమాచారం. మనం ప్రభువుని యేసుని అంగీకరిస్తున్నామా? మళ్ళా అంటున్నా, అంగీకరించితే ఆయన తానే మన పాపములు మాన మీద మోసుకున్నాడు. అంగీకరించితే పాప విషయం చనిపోవాలి, ఆత్మనీతి విషయమే జీవించాలి. అంగీకరించడం జరిగే కార్యక్రమాలు. నువ్వు పాప విషయమే చనిపోవు, క్రీస్తువుని అంగీకరించానంటావు. అవి దయ్యముల ఆత్మల మాటలవి. దయ్యముల ఆత్మలు ఏం చెప్తుంటాయంటే, అయ్యా నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, దేవుని పరిస్థితిలో మాతో నీకేం పని, మా దాన్ని మేము ఉండని నీ దాన్ని నువ్వు అన్నాడు. నిరాకరించిన ఆత్మలు. ప్రభువుని యేసు నిరాకరించిన ఆత్మ ఏం చేస్తుందంటే తన దాన్ని తాను పోతుందంట, దాన్ని అనుభవాలంట. అది జరిగే కార్యక్రమం. ఆయన దాన్ని అనుకోతే అంగీకరించినట్టు కాదు. నేను అయ్యా నువ్వు ఎవరో నాకు తెలుసు, తెలిసే ప్రయోజనం ఉండదు. మళ్ళీ చదువుతాం ఆ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 4వ అధ్యాయంలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో 31వ వచనం నుండి కొన్ని ఆత్మల యొక్క పరిస్థితి ఎలాగుంటుంది. 31వ వచనం 4వ అధ్యాయము లూకాసు వార్త 31వ వచనం రాబడి ఉంది. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడంట. వాడు నజరేయుడు అయిన యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా. నీ సంగతి నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు, దేవుని కుమారుడు నాకు అర్థమైంది, నాకు తెలుసు. నువ్వెవడో నాకు తెలుసు. నీతో నాకేం పని లేనిపోయిన కూడా నీ దాన్ని ఉండు, నా దాన్ని నేను ఉంటాను అనేసి. దయ్యపు ఆత్మ పట్టిన వాడి పరిస్థితి అది. ప్రభు ఆయన యేసునందు మేము విశ్వసించాం, ఆయన ఉన్నాను తెలుసు, మాకెవరు, కానీ ఆయన దాన్ని ఆయన పోతారు, మా దాన్ని మేము పోతాం అనేవాళ్ళు దయ్యపు ఆత్మ కలిగిన మనుషులు. నీకు దయ్యపు ఆత్మ ఉంటే ప్రభువుని యేసుతో నాకేం సమస్య లేదు, ఆయన దాన్ని నేను పోతాను, నా దాన్ని నేను పోతాను. నా పాప మార్గం నేను వెళ్తాను, ఆయన నీటి మార్గం ఆయన వెళ్ళిపోతాడు. నేను శరీర సంబంధిగా బ్రతుకుతాను, ఆయన ఆత్మ సంబంధంగా బ్రతుకుతాను. నేను ఆత్మ దయ్యపాత్మ కలిగి ఉంటాను, ఆయన పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడు. వ్యత్యాసం ఏంటంటే
అందువల్ల వాస్తవమైన సమాచారం ఏమంటే దయతో నమ్మని ఆలోచించింది. ఆయన అంగీకరించడం అనే విశేషమైన సంగతిలో నీతో నాకేం పని కాదు, నీవే నాకు గతి, నా హృదయపు ఏలికవు నీవు అని చెప్పడం విశేషమైన సమాజం. ప్రభువైన యేసు నీకు కావాలి అనుకుంటే ఆయన అంగీకరించిన వాళ్ళు 1 పేతురు 3వ అధ్యాయంలో 1 పేతురు 3వ అధ్యాయంలో 17వ వచనంలో రాబడి ఉంది. నిర్మలమైన మనస్సాక్షి గలవారయ్యింది, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువులు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ఈ హృదయములందు క్రీస్తును ప్రభువుగా అది సంగతి. కాబట్టి ప్రభువుతో నీకు కావాలంటే హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అనేది అవసరమైన సమాచారం. ఈ హృదయపు ఏదిక అనేకసార్లు మాట్లాడి చెప్తాను, మళ్ళీ అంటున్నా. డ్రైవర్ సీట్ ఆయనకి ఇచ్చాయి, నువ్వు కూర్చుంటే ఈ డ్రైవ్ చేయటం ఈ మహా భయంకరమైన లోకంలో, దుష్ట లోకంలో, పాపిష్టి లోకంలో, భ్రష్ట లోకంలో నీవు డ్రైవర్ సీట్లో కూర్చుంటే నిత్యత్వం కావడానికి నీకు కుదరదు. నువ్వు కిందకి దిగేసి అయ్యా నాకు చేత కాదని డ్రైవ్ చేయటం ఇక్కడ అని ప్రభువుని యేసుకు డ్రైవర్ సీట్ ఇచ్చాయి. ఆయన ఏం చేయగలడు? డ్రైవర్ సీట్లో కూర్చుంటే కరెక్ట్గా నీ జీవితాన్ని నడిపించగలడు. నువ్వు డ్రైవర్ సీట్లో దిగకుండా క్రీస్తుని అంగీకరించలా. నీ డ్రైవర్ నడిపింపులో నీ డ్రైవ్ చేసే సామర్థ్యం మీద నీకు విశ్వాసం ఉంది, దాన్ని అంగీకరించలా. నువ్వు కూర్చోని కావాలంటే నువ్వు పక్కన కూర్చోబడి ప్రభావం నీ పక్కన కూర్చోని రాలా. నీ జీవితాన్ని నడిపించడానికి వచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే డ్రైవర్ సీట్ నుంచి కింద దిగేయాలి, సంపూర్ణంగా దిగేసి వెహికల్ తాళాలు చేతులు చేతికిచ్చి నన్ను నిత్యంతో గమనికి తీసుకెళ్ళిపోయా, నన్ను నడిపించే యజమానుడా ఆయన చేతికి అప్పగించినప్పుడు చెప్పేసరికి ఏం చెప్పాడంటే నిర్మలమైన మనస్సాక్షి గల వారయ్యండి, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతుబడి వారికి గడువు వారికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. డ్రైవర్ సీట్ ఇచ్చేయని చెప్పేసి ప్రత్యేకించి పరిశుద్ధాత్మ. లేదు కొంచెం నేనే మెయింటైన్ చేస్తాను ఇప్పుడు వెహికల్ అంటే నేను ఇవే మెయింటైన్ చేసే వెహికల్ నాశనం అయిపోతుంది. ఆయన అంగీకరించినావు, ఆయన అధికారులను అంగీకరించలేదు, ఆయన నడిపింపును అంగీకరించలేదు, ఆయన సామర్థ్యాన్ని అంగీకరించలేదు, ఆయన జ్ఞానాన్ని అంగీకరించలేదు, ఆయన యథార్థతను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించడో వారికి అందరూ అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తుంటారండి చెప్పాను నేను మీకు. నాకు ఈ భ్రష్టలోకంలో గుండా నిత్యత్వకు దేవుల్లోకి వెళ్ళిపోవటానికి నాకు జ్ఞానం చాలుతాయా, నా శక్తి చాలు. నీ అధికారం మీద, నీ జ్ఞానం మీద, నీ సామర్థ్యం మీద నాకు నమ్మిక ఉంది, అంగీకరిస్తున్నాను. నచ్చిన చేతులు నీ చేతికి ఇచ్చేస్తాను. నేను ప్రకటన కూర్చుంటే కావాలంటే అనే ప్రభువుని యేసుని అంగీకరించడం అనేది ఒక అవసరమైన సమాచారం. అదే చెప్పేసాడు పరిశుద్ధాత్మ. నిర్మలమైన మనస్సాక్షి గలవారయ్యండి, మీలో ఉన్న నిరీక్షణ వచ్చి మిమ్మల్ని హేతువులు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని చెప్పేసి తను ఎందరు అంగీకరించారో వాళ్ళందరూ. వాస్తవానికి సమాచారము ప్రభుని పరలోకపు దేవుడి కార్యక్రమాన్ని క్రీస్తుకు సిద్ధం చేసి పెట్టాడు. ప్రత్యేకించి సువార్త చెప్పిన మొదటి రోజుల్లోనే తొలి సువార్త ప్రసంగం ఈ సమాచారం తెలియజేయబడింది. అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయంలో
36 రాబడింది. అపోస్తలుల కార్యగ్రంథము 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను, ఇశ్రాయేలు వంశం అంత్యవృడిగా తెలుసుకున్నామని చెప్పాను. వారు ఆ మాటలు విని హృదయములు రుచుకొని పేతురును కర్మ పోస్తున్నాడు కదా. యేసుక్రీస్తుగా మన బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అనుగ్రహించుకోండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ మన దేవుడు వారికి అందరికీ చెందని చెప్పండి. అనేక విధములైన మాటలతో సాక్షించి మీరు మూర్ఖులకు వేరై రక్షణ పొందని చెప్పినప్పుడు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు వాక్యం అంగీకరించిన వారు. కాబట్టి వాస్తవానికి తనని ఎంత అంగీకరించారో వారు ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారు. కాబట్టి ప్రభువైన యేసు వాక్యాన్ని అంగీకరించడం అనేది రెండవ కార్యం. వ్యక్తిని అంగీకరించడం, ఆ వ్యక్తి చేసిన కార్యక్రమాన్ని అంగీకరించడం. వ్యక్తి ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నాడు ఆయన అంగీకరించడం, వ్యక్తిని అంగీకరించడం. వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన సాధనను అంగీకరించడం, ఆయన మాటలు అంగీకరించడం అనేది మూడవ సమాచారం. ఆయన మాటలు అంగీకరించడం, దాన్ని ఆ మాటలు అంగీకరించి నిరాకరించి అన్నాడు ఆయన. అంగీకరించడం అనేది ఒక అవసరమైన సమాచారం. ప్రభువైన యేసు మాటలు అంగీకరించే మనుషులు క్రీస్తులోనే ఉన్నారా? ఆయన శరీరంలో క్షేమంగా ఉన్నారా? క్రీస్తు నందు ఆయన శరీరమైన సంఘంలో క్షేమంగా నిర్భయంగా ఆయన ఏలుబడిలో జీవితం కొనసాగించడం అన్న ఒక విశేషమైన సమాచారం. దాన్ని ఎందరూ అంగీకరించారో వారికి అంది. క్రీస్తు ప్రభువుని అంగీకరించడం అంటే ఆయన హృదయంలో ప్రభుగా స్వీకరించడం అని ఒక విశేషమైన సమాచారం. హృదయంలో ప్రభుగా స్వీకరించడం అర్థం చెప్పాను నేను మీకు. డ్రైవర్ సీట్లో నుంచి నువ్వు దిగేసి వినయంగా ఆయన సామర్థ్యం మీద, నమ్మకత్వం మీద, ఆయన వ్యక్తిత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నుంచి తల చేతులానికి అప్పగించే నన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం నీకే ఉంది ప్రభు. కాబట్టి ప్రభువైన యేసుకు ఆయన సామర్థ్యాన్ని అంగీకరించడం అన్నది ఒక విశేషమైన సమాచారం. దాన్ని అందరూ అంగీకరించడం. అంగీకరించిన వారు ఏం చేస్తుంటారని మరోసారి చెప్తున్నా. ఆయన అనుగ్రహించిన విమోచన అంగీకరించిన, నీ పాప క్షమాపణ జరిగింది, పాపానికి నేను రుణస్తుడే కాదు, కాబట్టి పాపానికి నాకు రుణం లేదు కాబట్టి నేను పాపం చేయడానికి రుణపడి ఉండలేదు నేను. కాబట్టి పాప రుణం చేయకూడదు. విమోచించబడిన వ్యక్తి, బంధకాల నుంచి విడిపించబడిన వ్యక్తి, లోకం నుంచి విడుదల చేయబడిన వ్యక్తి, లోక ఆచారాలు, లోకాల ఆలోచనలు, లోక భావాలు, లోక విధానాలు, జీవిత విధానాల నుంచి విడిపించబడిన వ్యక్తి, అపవాదిక ప్రాబల్యం నుంచి విడుదల పొందిన వ్యక్తి, మరణ భయం నుంచి తొలగించబడిన వ్యక్తి. దాన్ని అందరూ అంగీకరించిన వారికి ప్రభువైన యేసు యొక్క వ్యక్తిత్వాన్ని అంగీకరిస్తే జరిగే ఒక జీవితంలో విశేషమైన మార్పు. నేను ప్రభు కోసం బ్రతుకుతా. వారు అతని మాటలు అంగీకరించిన వారు అని పెట్టచ్చు. వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, ఏమన్నా నొచ్చుకునే కారణం ఏంటి? మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఆయన ప్రభువు క్రీస్తు దేవుడు నియమించాడు. కాబట్టి దేవుడు నియమించిన ఆ ప్రభువుని క్రీస్తును
నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. నీకు ఆయన ప్రభు అయి క్రీస్తు అయి ఉండాలి. నీ జీవితం యజమాని, నీ జీవితాన్ని నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, నమ్మకమైన వాడు. మన చేతుల్లో జీవితం అప్పగించి ఈ లోకంలో జీవించడం అనేది ఒక అవసరమైన కార్యక్రమం. మన స్వాధీనంలో ప్రభువుని యేసుని పెట్టుకోవటం అనేది అంగీకరించడం కాదు. ఆయనకు మన డైరెక్షన్స్ ఇవ్వటం అనేది అంగీకరించిన సమాచారం. అప్పుడప్పుడు మన డైరెక్షన్ ప్రభునేసం మాట్లాడుతామని కానీ అంతేకాదండి ఇది నడిపించమని నడిపించి డైరెక్షన్స్ అంగీకరించిన వ్యక్తిగా వచ్చారు. అందువల్ల దయచేసి మన వాళ్ళకి ఎంచండి. ఏవి కొత్తగా జరగబోకల్లా సంగతులని ముందే జరిగిపోయిన దాన్ని ఆయన అంగీకరించి వాటిని అనుభవించడం అనేది జీవితంలో మిగిలిపోయిన కార్యం. దాన్ని అందరూ అంగీకరించిన వారిగా అంగీకరించే వాళ్ళు చేయవలసిన మొదటి కార్యక్రమం, ముందుగానే గ్రంథంలో మనం చూసాం, వారు అతని మాటలు విని హృదయంలో నొచ్చుకొని, ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని మేమేం చేయాలి ఇక మీద అని చెప్పేసాడు. పరిష్కారం ఇది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో యేసుక్రీస్తుని బాప్తిస్వం పొందండి. మొదటి కార్యక్రమం. అప్పుడు పరిశుద్ధాత్మను వారు మీకు అనుకో క్రీస్తు యేసులో సెట్ అవుతావు. క్రీస్తు యేసులో సెట్ కాకుండా ఆయన అంగీకరించిన వ్యక్తి ఏ వ్యక్తి లేడు. సెట్ కాకుండా అంగీకరించే వ్యక్తి ప్రభువుని యేసు. నేను మళ్ళీ అంటున్నా, 30 ఏళ్ళ యవనస్తుడు, యోధా మతకో యవనస్తుడు కుర్రలాగే కనిపిస్తుంటాడండి. 30 ఏళ్ళ వయసు కుర్రాడు ఎలా కనిపిస్తుంటాడో ఆయన అలాగే కనిపిస్తాడు, సృష్టికర్తలా కనిపించడం అని. ఈ మహావిశ్వాన్ని అంతని చేసినవాడు ఆయన. ఈ సముద్రాన్ని, ఆకాశాన్ని, భూమిని సమస్తం చేసినవాడు పెద్ద ఆడంబరంగా అతిశయంగా కనపడ్డాం. మనం కొద్దిగా ఏదైనా గొప్ప కార్యక్రమం చేయగలిగితే గుర్తింపు కోసం ఏమి పాటలు పడతామో మామూలు పాటలు పడతాము. ఇక మనుషులు ఒక చిన్న గుర్తింపు కార్యక్రమం జరిగించింది, ఏం పాటలు పడుతుంటాడో మనిషి గుర్తింపు కోసం. కానీ ప్రభువుని యేసు సృష్టిని నిర్మాణం చేసి, ఆకాశాన్ని భూమిని నిర్మాణం చేసి, తన మార్చత నిర్వహించుతూ సమస్తం నిర్వహిస్తున్నవాడు, రక్తవంశంలో పాలువాడు అయిపోయిన ఒక సామాన్యమైన మానవుడిగా, ఒక యవన కుర్రాడుగా, 30 ఏళ్ళ కుర్రాడు అలాగే కనిపిస్తుంది. అలాగున మనుషుల రూపంలో వచ్చి అక్కడ కూర్చున్నాడు. అలసిపోయాడు. 6 గంటల సేపు నడక ప్రయాణం. అది 6 గంటల నడక ప్రయాణం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది. అలసిపోయింది. బావి దగ్గర కూర్చున్నాడు నీళ్ళ కోసం, కానీ తాగదామనే ఉద్దేశంతో. అంతలో ఒక తల్లి వచ్చింది. మనం ముందుగానే మనం మాట్లాడుకున్నట్టు. ఆ అమ్మ నలుగురితో పాటు రాదేమో, ఒంటరిగా వచ్చిందో కొట్టేసుకొని అక్కడికి వచ్చింది. ఈయన మాట్లాడుతూ అమ్మ కాసిన నీళ్ళేవో అని అడిగాడు. ఈ యోధా కొన్నాడు, నేనెవరో తెలిసి సమరస్త్రీని అయిపోతాను, నన్ను నీళ్ళకడిగాడు అని అడిగాడు. నాకు ఆలోచన, నువ్వు ఈయనెవరో నీకు తెలిసి ఉంటే గొడవ లేకుండా పోయేది. ఆయన ఎవరో కనబడ్డు వాస్తవానికి. అప్పుడు ఆమె అనుమానం వచ్చేసి అడిగేది, యోధా కొన్నాడు నువ్వు, నేను సమరస్త్రీని అయిపోతేనే నీళ్ళేమంటున్నావు ఏంటయ్యా అని అడిగింది. ఎందుకంటే యూదులకు సమరయ్యకు కొత్త ఉండదు. సమరస్త్రీ అసలు నిజంగా నేను ఎవరినో నీకు తెలిసి ఉంటే నేనే నీళ్ళు అడగటం కాదు, నీవే నన్ను నీళ్ళు అడిగేదానివి అనేసి.
నేను నీళ్ళు ఇస్తే జీవజలం ఇస్తాను. నేను జీవజలం ఇస్తాడు అంట కొన్నాడు మనకు వచ్చింది ఆలోచన. అప్పుడు అనుమానం ప్రశ్న ఎక్కడం మనకు అలవాటు అయిపోయింది. ప్రశ్న ఎక్కడం అలవాటు అయిపోయి ఏంటయా నువ్వు నీళ్ళు చేదుకోవడానికి ఏంటి చేతిలో లేదే, బావి చాలా లోతైంది, నీకు ఎక్కడి నుంచి వస్తాయి జీవజాలం అంట. నేను ఇచ్చే నీళ్ళు తాగితే అది జీవజలం అమ్మా, నిరంతరం ఊరుతుంటుంది అని చెప్పి. అది మనగళ్ళ మాట్లాడుతున్నాడే కొర్రాడు, ఈ బావి ఏమనుకుంటున్నావు? యాకోబు బావి, తన కొడుకు యోసేపుకి ఇచ్చాడు ఈ బావిని. ఈ బావిలో నీళ్లు 1800 సంవత్సరాలుగా ఊరుతూనే ఉన్నాయి. ఏ బావిలో నీళ్లు 1800 సంవత్సరాలు ఊరుతాయి? ఈ బావిలో నీళ్లు 1800 సంవత్సరాలుగా ఊరుతూ వాడుకుంటూనే ఉన్నారు మనిషి. నీ దగ్గర ఏమీ లేదు, నీళ్ళు ఏమి జాగ్రత్త వస్తాయి. మా మన తండ్రిని యాకోబు కంటే గొప్పవాడుగా, నేను గొప్పవాడినా తక్కువన్నా కాదు ఇప్పుడు కావాల్సిన మాట. నీళ్ళు నిత్యం నీళ్ళు నిరంతరం ఉంటే ఊరే పూట ఉంటుంది. ఇది 1800 సంవత్సరాల నుంచి వచ్చే ఊరే పూటే. నేను ఇస్తే నిరంతరం ఊరే పూటం. అయ్యా అట్టయితే ఆ నీళ్ళు నాకు కూడా కావాలా, ఇచ్చేయి, వెళ్తానండి. నేను నీకు నీళ్ళు ఇవ్వటానికి వచ్చినమాట వాస్తవమే, నువ్వు పొందటానికి వచ్చినమాట అర్థం వాస్తవమైంది. కానీ నేనెవరో తెలుసుకోకుండా నీళ్ళు రావే అంటే నీ భర్తను తీసుకురమ్మా, తీసుకుని ఇద్దరు వచ్చేస్తే మీ భార్య భర్తలు కలిసి నీళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని. అయ్యా నాకు భర్త లేడయ్యా. కరెక్ట్, నువ్వు సత్యం చెప్పావు, నీకు భర్త లేని మాట వాస్తవం. కానీ నీకు 5 ఉండేవాడు కదా. ఇప్పుడున్నవాడు రహస్యంగా నీ వాడు సొంతోడుగా అని వాడుతూ ఉంటున్నాడు కదా అనేటప్పటికీ ఆమెకి అర్థమైపోయింది, అయ్యా నీవు మామూలోడు కుర్రోడు కాదు, యాకోబు కంటే గొప్పవాడు అని నేను ప్రశ్నించాను, కానీ ఆయన ఎందుకంటే గొప్పవాడువే, నువ్వు ప్రవక్తలాగా ఉన్నావే, నాకు గుర్తంతా బయట పెట్టేసావు అని. గుర్తంతా బయట పెట్టేసిన ప్రవక్తలాగా ప్రభువుని యేసు చూసిన తర్వాత ఆయమ్మ టాపిక్ మార్చేసి దీంట్లో నుంచి మనం లాగుతాడేమో అనే ఉద్దేశంతో టాపిక్ మార్చేసి ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా మా పితరులు ఈ కొండ మీద ఆరాధన చేసేవాళ్ళు, మీరు యెరూషలేములో ఆరాధన చేస్తారు మీ వాళ్ళు అంటుంటారు అని ఆరాధన వైపు ప్రవక్త కాబట్టి ఆరాధన వైపు మళ్ళించితే ప్రభువుని యేసు ఆ టాపిక్ మాట్లాడమంటే మాట్లాడటం మళ్ళీ గెరిజిం కొండ మీద సమరయులు ఆరాధన చేస్తారు. యెరూషలేములో ఆరాధించవలసిన స్థలం ఉందని యూదులు అంటారు. యూదులకు సమరయులకు గిట్టుబాటు లేదు. వారు ఇది దేవుని ఆరాధన చేసే మనుషులు కాదు. వాళ్ళ పద్ధతుల వీళ్ళ పద్ధతులలో ఆరాధన చేయాలి. కాబట్టి మీరు యెరూషలేములో ఆరాధన చేస్తాం, మేము గెరిజిం కొండ మీద ఆరాధన చేస్తామని చెప్తే ప్రభువుని యేసు దాన్ని కూడా కొండ బద్దలు కొట్టాడని చెప్పేసి, అమ్మా నా మాటలమ్ము, ఒక కాలం వస్తూ ఉంది, అది ఇప్పుడే వచ్చింది. దేవుడు యథార్థంగా ఆరాధన చేసేవాడిని కోరుతున్నాడు, ఆరాధకులు కోరటల్లా యథార్థంగా ఆరాధన చేసేవాడిని కోరుతున్నాడు. యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు కొండ మీద ఆరాధన చేయరు, యెరూషలేములో కూడా ఆరాధన చేయరు.
యథార్థంగా ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే ప్రజలు. ఇప్పుడు దేవుడు కోరుకున్నది యథార్థంగా ఆరాధన చేసిన మనుషులు మనకు సమాజం తెలియదు. యేసు ఈ ఆరాధన గురించి ఇలా మాట్లాడేటప్పటికి ఆమె చుట్టుపోవాలో తోయిపోయిక కాగేసింది. నాగయ్యా మాకు మెస్సియా వస్తాడు, మా మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్ని సంగతులు తెలియజేస్తాడు అని చెప్పి ప్రభు నేను చెప్పేశాడు. నేను నీకు మెస్సియాలా కనిపించలేదా? నేను నీకు మెస్సియాలా కనిపించలేదా? మామూలుగా ఇలా కుర్రోడు అనుకున్నావు, ఆ తర్వాత నా మీద నీకు ప్రశ్న వచ్చి అతొక్కటి గొప్పవాడు అనుకున్నావు, ఆ తర్వాత నా మీద నీకు ప్రశ్న వచ్చి ప్రవక్త అనుకున్నావు, ఆ తర్వాత ఇప్పుడు మెస్సియా కాడికి వెళ్ళిపోయావు. నేను నీకు మెస్సియాలా కనిపించలేదా అని ప్రమాణిస్తాను. అయ్యా నాకు మెస్సియాలా కనిపించావు, నేను చేసినవన్నీ నాతో చెప్పేవే, నా జీవిత రహస్యాన్ని బయటపరిచేవే, నా జీవిత వాస్తవాన్ని తెలియజేసేవే, నేనేమై ఉన్నానో ఆ సంగతి నాకు బయలుపరిచాను. ఎవరికి తెలియకుండా రహస్యంగా బ్రతికిన బ్రతుకును వెల్లడి చేసేసాను. నీకు రహస్యాలు లేవు. మానవ జీవిత రహస్యాలు లేని వాడివి, నా హృదయ అంతరంగాన్ని చదవగలిగిన వాడివి, వాస్తవాన్ని వాస్తవాలుగా మాట్లాడగలిగాడు. నీకంటే మెస్సి ఇంకెవరున్నారు? అపోలో ప్రభువుని యేసును మెస్సియాగా గుర్తించడం అనేది ఒక విశేషమైన మాట. మెస్సియాను గుర్తించడం అంటే నీ హృదయ రహస్యాన్ని ఎరుగగలిగిన వాడు ప్రభువుని యేసు, నీ స్థితిని తెలుసుకోగలిగిన వాడు ప్రభువుని యేసు, నీ సమస్యను ఎరుగగలిగిన వాడు ప్రభువుని యేసు, దాని పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభువుని యేసు. అలాగే నువ్వు ఎప్పుడైనా ప్రభువుని యేసుని గుర్తించావా? తను ఎందరు అంగీకరించారో వారికి అందరూ అలాగూ నువ్వు అంగీకరించవలసిన అవసరం ఉంది. ప్రభువుని యేసు నీ హృదయ రహస్యాన్ని ఎరుగగలిగి నీ రహస్యాన్ని నీ సమస్యలు పరిష్కారం చేయగలిగిన వాడు అని గుర్తించిన రోజున తను ఎందరు అంగీకరించారో వారికి అందరూ. ఆ అమ్మాయి అక్కడ మధ్యాహ్నం పూట కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నేను గతంలో మీకు తెలియజేశాను మళ్ళీ అంటున్నా, తెచ్చిన కొండను వదిలిపెట్టేసి ఒంటరిగా మళ్ళీ గ్రామంలోకి వెళ్ళిపోయింది. నా పాప జీవితాన్ని వదిలిపెట్టేసి నువ్వు మెస్సియాను గుర్తించితే నీ పాప జీవితాన్ని వదిలిపెట్టడం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. ఆయన అంగీకరించితే జరిగే కార్యక్రమం. ప్రభువుని యేసుని అంగీకరించితే పాపంతో పొత్తు పెట్టుకుని జీవితాన్ని కొనసాగించలేవడు. పాపం కొండని అంటిపెట్టుకుని తిరగలేదు మెత్తట. గత జీవితంతో పాటు కనీసం బతకరు ప్రభువుని యేసుని అంగీకరించితే. నువ్వు నిజంగా ప్రభువుని యేసుని అంగీకరించితే నీ గత జీవితాన్ని విసర్జించి తను ఎందరు అంగీకరించారో వారికి అందరు. నీ గత జీవితంతో నీకు బాంధవ్యం తెగలేదా? ఆయన అంగీకరించలేదు నేను ఇంకా. ఒకవేళ ఆయన నమ్ముతున్నవేమో కానీ ఆయన అంగీకరించలేదు. ఆయన అధికారాన్ని నిరాకరించిన, ఆయన మెస్సియా స్థితిని నిరాకరించిన పరిస్థితి ఆయన అంగీకరించినట్టు కాదు. కాబట్టి కొండను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలిసిన, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఎవరికి నేను వాళ్ళు ఇతరులకు చెప్పే సమాచారం కాదు. మెస్సియా నా బ్రతుకును నాకు వివరించి నా సంగతి నాకు అర్థమయ్యేటట్టు చేసి అది విశేషమైన సంగతి. గ్రంథంలో చదువుతా మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయంలో తన బ్రతుకును తనకు తెలియచేసిన విశేషమైన సంగతి మెస్సియా. కాబట్టి తను ఎంత అంగీకరించారో వారికి అందరి అలాగ అంగీకరించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. చదివేసాయి వచ్చిన చెప్పేసి చదివేసేసి 28వ వచ్చిన ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి
ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. ఈయన క్రీస్తు కాడా? ఈయన కదా దీనికోసమే కదా మనం కనిపెడుతున్నాం. నేను చెప్పినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఈయన కదా నేను క్రీస్తు. ఈ మెస్సే కొరకు కదా మనం ఎదురు చూస్తుంది. కానీ అందరు అంగీకరించడం వారికి అందరు. అలాగున్నా నువ్వు నిజంగా మెస్సియాను అంగీకరించితే నీ బ్రతుకు, నీ గత జీవితం, నీ పాపపు స్థితి, నీవు నశించిపోయిన దుస్థితి, అపవాదంతో నీకుండే బాంధవ్యం అంతా విడిచిపెట్టడం అనేది ఒక అవసరం అంటున్నాడు. తనందరూ అంగీకరించిన వారికి అందరు అలాగే అంగీకరించడం అనే దానికి అర్థం అది. లేకపోతే అంగీకరించడం కాదు, లేకపోతే దయ్యం అంగీకరించినట్టు. దయ్యం ఏం చెప్పుద్ది? అయ్యా నువ్వు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిస్థితి నాకు తెలియకుండా ఎందుకు పోయింది, మమ్మల్ని బాధించడానికి వచ్చావా, నీకు నాకు సంబంధం లేదా అంటుంది. ఇప్పుడు సమర స్త్రీ దయ్యపాత్ర కలిగిన స్త్రీ కాదు. దయ్యపాత్ర కలిగిన స్త్రీ కాదు. దైవాత్మ చేత నడిపింపబడే పరిస్థితిలో ఆ అమ్మాయి వచ్చి కొండ వదిలిపెట్టేసి నా పాపము బ్రతుకు, గత జీవితం, నా చెడుతనం, అపవిత్రత, అయోగ్యతనందరికీ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో చెప్పగలిగిన వాడు నేను ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చి సమస్య బయలుపరచడానికి నేను ముందుగా నన్ను ఆలోచన చేశాను. వచ్చాడు, బయలుపరిచాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. నా జీవితాన్ని కడుక్కోవటానికి, నా పాపము బ్రతుకును మానుకో విధులు వదిలిపెట్టడానికి, ఆయన వెంబడించడానికి. అలాగనే మెస్సియా చేసే ఒక విశేషమైన నువ్వు అంగీకరించితే జరిగే కార్యక్రమం. లేకపోతే యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు ఆ దయ్యపు ఆత్మ కలిగిన వ్యక్తిలాగా, అయ్యా నువ్వెవరో నాకు తెలుసు, నువ్వే దేవుని పరిస్థితులు, అయ్యా నీ సంగతి నాకు తెలియదా అని ప్రభానేశ్వరుని గురించి పొగిడి జీవితాలతో సంబంధం లేకుండా ఆయన నీకు నాకు సంబంధం లేదని చెప్పే రూపంలో ఆలోచన చేయటం, ఆయన నిరాకరించడం అయి ఉంటుంది. తను అంగీకరించేవాళ్ళు నా జీవితంతో ఆయన పెట్టే సంబంధం ఏంటి? నేను గత జీవితాలు వదిలిపెట్టేశాను, 5గురితో తిరిగాను, ఉన్నవాడు నావాడు కాడు అంశం. ఇలాంటి నీచుకు బ్రతుకులు నా బ్రతుకుతో ఆయన ఆడుకోవాలా? నన్ను కూడా నా విశ్వాస అడుగులో ఉండే విశ్వాసాన్ని తోడి బయటికి తీసుకుని వచ్చి తాను మెస్సియా క్రీస్తు అనే సమాచారం తెలియచేసిన ఈయన దేవుడి కుమారుడు. అందువల్ల తను ఎంత అంగీకరించినో వారికి అందరికీ అంగీకరించడం అంటే నీకు అర్థం తెలియాల్సిన అవసరం ఉంది. యేసుబాబు నమ్మటం కాదు, నమ్మితే ఆయన వారి వశం కాదు, వారి వశం చేసుకోడు. నమ్మకం వల్ల కేవలం నమ్మకం వల్ల జరిగే కార్యక్రమం కాదు. 2వ అధ్యాయంలో 23వ వచనం సమాచారం రాబడింది. కేవలం నమ్మకం వల్ల జరిగే కార్యక్రమం కాదు, జీవిత అనుభవంలో జరిగే కార్యక్రమం. 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన పస్కా పండుగ సమయమున ఉండగా సూచక్రియను గురించి నామముందు విశ్వాసం ఉంచిరి. లాభం లేదు కానీ అందరినీ ఎరిగిన వాడు కనుక వారు వశం చేసుకోలేదు అని చెప్పేశాడు. అద్భుతాలు చేసిన యేసునందు విశ్వాసం ఉంచటమో విశ్వాసం కాదు, జీవితాలు మార్పు చేసే యేసునందు విశ్వాసం ఉంచు, అంతరంగం స్వభావంలో మార్పు చేసే యేసునందు విశ్వాసం ఉంచు.
చెడు కొండలు కడిగివేసే యేసునందు విశ్వాసం, హృదయాన్ని పవిత్రం చేసే యేసునందు విశ్వాసం.